హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి ఎంతో హెల్దీ అయినా అండ్ టేస్టీ అయినా ఒక మిల్క్ షేక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి ఉండే ఎనర్జీ చాలా మట్టుకు వాళ్ళ ఆటల్లో అలసిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళకి మళ్ళీ ఎనర్జీ అనేది మనము ఇవ్వాలి అని అంటే ఇలాంటి మిల్క్ షేక్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇలా ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కోసం మనం ముందుగా నైట్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసుకోవాలి. దానికోసం ఒక గుప్పెడు బాదాము అండ్ ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష, వీటిని ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరాలు వేరుగా నానబెట్టేసుకోవాలి. అండ్ బాదం కూడా వేరుగా నానబెట్టేసుకోవాలి. ఎందుకనంటే మనం బాదంని దాని పైన మొత్తం పీల్ చేసేసుకుంటాం కదా, తొక్క అంతా తీసేసుకుంటాం కదా. సో దానికోసం వాటిని వేరుగా నానబెట్టేసుకోవాలి. నేను డైరెక్ట్గా నానబెట్టకుండా ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకు వాష్ చేసుకుంటాను అది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే అలా వాష్ చేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ మునిగేంత మట్టుకు వాటర్ పోసేసుకుంటాను. ఎక్కువ కూడా వద్దు. పిల్లలకి చిన్నప్పటి నుండే ఇలాంటి హెల్దీ ఫుడ్, హెల్దీ డ్రింక్ అనేది అలవాటు చేయడం కంపల్సరీగా మన మదర్ రెస్పాన్సిబిలిటీ. సో జంక్ ఫుడ్ కన్నా ఎక్కువ పిల్లలకి ఇలా హెల్దీ ఫుడ్ అనేది చేసి ఇస్తుండాలి ఎప్పుడు. సో అలా ఆ డ్రై ఫ్రూట్స్ మునిగేంతవరకు వాటర్ పోసేసుకున్న తర్వాత వాటిని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసి పెట్టేసేయాలి, క్యాప్ పెట్టేసి. అండ్ ఎలాంటి హెల్దీ డ్రింక్ ఇచ్చినా కానీ పిల్లలకి ప్రాపర్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి. 8 to 9 hours కంపల్సరీగా పడుకోబెట్టాలి పిల్లల్ని. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 12 hours అయ్యింది కదా మనం నానబెట్టేసి. బాగా నానిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ బాదాం పైన తొక్క తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ తొక్కను వేరు చేసేసుకుంటూ నేను ఏదైతే బాదం తీసానో మళ్ళీ ఆ బాదంని అదే వాటర్లో వేస్తున్నాను. ఎందుకనంటే నేను నానబెట్టిన వాటర్ని పడబోయాను అనమాట. మళ్ళీ ఆ నానిన వాటర్ని నేను ఈ మిల్క్ షేక్ చేసుకునేప్పుడు వాడుకుంటాను. సో అందుకోసమే నేను డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ వాష్ చేసేసుకొని నానబెట్టుకుంటాను. ఎందుకంటే ఆ నానిన వాటర్ కూడా మనకి అందులో ప్రోటీన్స్ కానీ ఇవి బాగుంటాయని చెప్పేసి అని నేను వాటిని పడేయను అనమాట. అలా తొక్క తీసిన బాదం కొన్ని తీసుకోవాలి. అండ్ వీటితో పాటు కాజు కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. బట్ నేను వేయట్లేదు, మరీ ఎక్కువ క్రీమీ అయిపోతుందని. మామూలుగా నేను కాజుని నెయ్యిలో వేంపేసి ఇస్తానన్నమాట పిల్లలకి. అలా అయితే ఇష్టంగా తింటారు. ఇలా క్రీమీగా ఉంటే తాగలేరు పిల్లలు. అందుకే నేను ఇందులో కాజు వాడట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరంలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని తీసేసి ఇప్పుడైతే నేను 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ కొంచెం కాసేపు అయ్యాక చేస్తాను, మా హస్బెండ్ లేసాక. ఇప్పుడైతే పిల్లలు లేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేసిస్తున్నాను వాళ్ళ మట్టుకు. ఆ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తా అని చెప్పాను కదా. సో అలా అవి నానిన వాటర్ని కొన్నిగా యాడ్ చేసేసుకుంటూ నేను మిల్క్ షేక్ చేస్తాను. అండ్ పక్కన బౌల్లో ఏంటంటే మీగడ పాలు. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాను పిల్లల కోసం. పిల్లల కోసమనే కాదు, మేమైనా సరే టీ పెట్టుకునేప్పుడైనా ఏవైనా ఇంకా మాకు ఫుల్ క్రీమ్ అలవాటు అనమాట. సో అలా మీగడ తీసిన పాలని ఇలా మిల్క్ షేక్స్కి యూజ్ చేస్తాను. పిల్లలు ఎందుకంటే పాలల్లో ఊరికే పాలల్లో ఇస్తే మీగడ తినరు కాబట్టి ఇలా మిల్క్ షేక్ చేసేసి ఇస్తే కొంచెం ఈజీగా తాగేస్తారని చెప్పేసి అని అలా మీగడ తీసిన పాలను సపరేట్గా మిల్క్ షేక్ కోసం వాడుతుంటాను. అండ్ ఇంకొకటి ఏంటనంటే వాటర్, మీకు మిక్సీ పడుతున్న టైంలో వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా, బాగా థిక్గా అయితే నా పిల్లలు తాగరు. సో అందుకోసము నేను కొంచెం లూజ్గా చేసేస్తుంటాను వాటర్ని యాడ్ చేసుకుంటూ. నెక్స్ట్ తేనె. షుగర్ కన్నా తేనె టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అని అండ్ హెల్త్కి కూడా బాగుంటుందని చెప్పేసి అని నేను తేనె వాడుతున్నాను. ఒక 2 glasses-కి 3 spoons ఆఫ్ తేనె అయితే స్వీట్ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా స్వీట్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్లో కంపల్సరీగా పిల్లలకి పెరుగు అండ్ మజ్జిగ, బనానా ఇవి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళకి డైలీ. లేదంటే వచ్చే ఎండలకి పిల్లలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మీగడ పాలతో తేనె కలిపేసి మనం మిల్క్ షేక్ చేసి ఇస్తే కనుక పిల్లలకి చాలా హెల్తీ డ్రింక్ ఇస్తున్నట్టే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివైషు వ్లాగ్స్.